రంజీ రంజీ ఏంట్రా? సేల్స్ పెరిగే మార్గం చెప్పరా. అదేరా ఆలోచిస్తున్నాను. సార్వాడు అస్తమానం అంజేనా, ఈసారి నేను ఐడియా సర్వ్ చేస్తాను చూడండి సార్వాడు. ఏంటి నువ్వు ఐడియా సర్వ్ చేస్తావా? సరే తగలడు. సార్వాడు మన దగ్గర దోశ ఎంత? అది కూడా తెలియదారా? 20 రూపాయలు. దోశ ఫ్రీ అని బోర్డు పెడదాం. ఏంటేంటి దోశ ఫ్రీ అని బోర్డు పెడతావా? ఏంట్రా నన్ను మొత్తానికి రోడ్డు లాగేసే ప్లాన్ వేస్తున్నావా ఏంటి? అట్లా కాదు సార్వాడు, పూర్తిగా విను. దోశతో పాటు మనం ఏమిస్తున్నాం? ఏమిస్తాంరా? చట్నీ, సాంబారు, తాగడానికి నీళ్ళు. చేకడుకోవడానికి కూడా నీళ్ళు ఇస్తున్నావు. ఇప్పుడు ఇంతకీ ఏమంటారా సర్విగే? దోశ ఫ్రీ అని బోర్డు పెట్టి దోశ తిన్నాక చట్నీ సాంబార్కి 20, నీళ్ళకి 5 రూపాయలు, మొత్తం దోశ 25 రూపాయలు అవుతుంది. మనకు 5 రూపాయలు లాభం. ఏదో బాగానే ఉంది. అరే ఇవన్నీ జనాలు మోసం చేసే ఐడియాలు రా. ఇలాంటి దిక్కుమాల ఐడియాలతో రాబా. ఏంట్రా అంజీ మోసం? మన ప్రభుత్వమే అమ్మఒడి అని చెప్పి డబ్బులు ఇచ్చి నాన్న బుడ్డి పేరుతో డబుల్ లాగేసుకుంటుంది. ఆటో డ్రైవర్కి వేలల్లో డబ్బులు ఇచ్చి పైగా పెట్రోల్ డీజిల్ రేట్ల నుండి పెంచేసి దానికి రెట్టింపు లాగేస్తున్నాడు. ఇంకా రోడ్లు అంటావా? సరే సరే, నాణ్యమైన ఇసుకను బ్లాక్ చేసి బ్లాక్లో వాళ్ళే ఇసుక అమ్ముకుంటున్నారు. కరెక్టే రా నువ్వు చెప్పింది. మన హోటల్లో ఇన్వెస్టినప్పుడు కూడా నేను ఇసుక బ్లాక్లోనే తెప్పించాను. మరి మన ప్రభుత్వమే రూపాయి ఇచ్చి 100 రూపాయలు వెనక లాగేసుకుంటున్నప్పుడు మనం కేవలం 5 రూపాయలేరా మోసం చేసేది? పెద్ద మోసమేం కాదులేరా. పంచామృతం హోటల్ పార్ట్నర్గా వెంటనే ఈ రూల్ అమలు చేయాలని చెప్పి నేను ఆదేశిస్తున్నాను. వెళ్ళి దోశ ఫ్రీ అని బోర్డు పెట్టు. అలాగే సార్వాడు. అరే నువ్వు ఇంప్లిమెంట్ అయితే చేయరా. ప్రభుత్వం చేస్తుంది మోసమే, మనం చేస్తుంది కూడా మోసమేరా. ఏం మోసం కాదు. అరే సర్వం, నువ్వు అర్జెంటుగా వెళ్ళి దోశ ఫ్రీ అని బోర్డు మార్చు. అలాగే సార్వాడు. బిల్ ఏంటయ్యా? దోశ ఫ్రీ అన్నారు కదా. దోశ మాత్రమే ఫ్రీ అండి. చట్నీ సాంబార్కి 20, తాగే నీళ్ళకి 5, మొత్తం 25 అండి బిల్లు. భలే మోసం చేశారయ్యా. ముద్దు తక్కువై వచ్చినట్టున్నా నేను. ఒరే అంజీ, నా ప్లాన్ భలే సక్సెస్ రా. సెల్వం భలే మంచి ప్లాన్ ఇచ్చాడు. సెల్వం థ్యాంక్ యూ సార్వాడు. ఒరే అంజీ, ఏంట్రా? సేల్స్ అంటే ఎలా పడుతుంది? ఏమోరా. సార్వాడు అరే ఏదో దిక్కుమాల ఐడియాలు వచ్చాడు రేడు. రైతు బజార్లో పంచామృత విలాస వాళ్ళు ఫ్రీ పేరుతో దోచేస్తున్నారని మాట్లాడుకున్నారు సార్వాడు. అరే నేను ముందే చెప్పాను కదరా, ఇవన్నీ తప్పుడు పనులని. మనకి తగిన శాస్త్రే జరిగింది మనకి. అరే నువ్వు అర్జెంటుగా దోశ ఫ్రీ అనే బోర్డు తీసేరా. అరే అంతటితో సరిపోదురా. మనం చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఏం చేద్దాం అంటారా? అరే అసలు ఈ తప్పుడు పని ఎందుకు చేసాం? ప్రభుత్వం చేస్తుందని చూసి అదే ఫాలో అయ్యి మనం అదే తప్పుడు పని చేసాం. మనకు జనాలు ఎలా బుద్ధి చెప్పారో మనం మొన్న ప్రభుత్వంలో అలాగే బుద్ధి చెప్పాలి. ఇంటింటికి వెళ్ళి అందరూ తెలిసేది చేద్దాం రా. సరేరా, నువ్వు చెప్పినట్టే చేద్దాం. ఈ మోసకారి ప్రభుత్వానికి ఎవరిని ఓటేద్దని చెప్పు.